హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజన్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ బ్యాంక్ ఆఫర్స్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్. సో ఒక బ్యాంక్ మనం ఏదైనా అమౌంట్ని డిపాజిట్ చేస్తే దానిపైన 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనౌన్స్ చేసింది. అయితే ఈ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ బేసిస్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అంటే 5% అనేది యాన్యువల్ బేసిస్ అవుతుంది. దీని హాఫ్ ఇయర్లీ బేసిస్ అనేసరికి మనం బై 2 చేసుకోవాలి. అంటే 2.5% అవుతుంది హాఫ్ ఇయర్లీ బేసిస్. ఓకే, నెక్స్ట్, ఏ కస్టమర్ డిపాజిట్స్ 1600 ఈచ్ ఆన్ 1st January అండ్ 1st July ఆఫ్ ద ఇయర్. సో ఒక కస్టమర్ ఏం చేశాడంటే 1st January అంటే ఇయర్లో స్టార్టింగ్లో 1st Januaryని 1600 రూపీస్ని డిపాజిట్ చేశాడు. ఇది 1st January. ఓకే, అలానే హాఫ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అంటే జూన్ తోటి హాఫ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అయిపోతుంది, జూలైలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు జూలై 1st కూడా ఏం చేశాడు, ఇంకొక 1600 రూపీస్ని ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద అమౌంట్ హీ వుడ్ గెయిన్డ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఇంట్రెస్ట్ రూపంలో అతనికి ఎంత వస్తుంది ఈ రెండు అమౌంట్స్ పైన కూడా. ఫస్ట్ ఏంటి, మనకి గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వన్ టైం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఎప్పుడు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ అవుతుంది కాబట్టి ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా సేమ్ అదే అవుతుంది. ఓకే, ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, 1st January 1600 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. ఎండ్ ఆఫ్ ద ఇయర్కి ఇది ఎన్ని టైమ్స్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, అప్ టు June 30th వరకు ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి, జూలై 1st నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు సెకండ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. అలానే జూలై 1స్ట్ని ఇన్వెస్ట్ చేసిన 1600 ఉంది కదా, ఇది ఓన్లీ ఒక హాఫ్ ఆఫ్ ది ఇయర్ని మాత్రమే తీసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది, ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో ఇవ్వడం జరిగింది, డిపాజిట్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 1600లో 2.5% ఎంత అవుతుంది, 10% అంటే 160 అవుతుంది. దాన్ని బై 4 చేస్తే 2.5% వచ్చేస్తుంది. సో 160/4 ఎంత అవుతుంది, 40 రూపీస్. సో 40 రూపీస్ అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్కి వస్తుంది. అలానే జూలైలో ఇన్వెస్ట్ చేసిన దానికి ఎండ్ ఆఫ్ ది ఇయర్కి 40 రూపీస్ వస్తుంది. ఇది కూడా 2.5%. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎంతవరకు క్యాలిక్యులేట్ చేసాం, June 30th వరకు క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, June 30th వరకు. ఇప్పుడు జూలై 1st నుంచి క్యాలిక్యులేట్ చేయాలి దీనికి ఆల్రెడీ జూలై 1st నుంచి మనకి హాఫ్ ఆఫ్ ది ఇయరే కాబట్టి ఇది సరిపోతుంది. దీనికి జూలై 1st నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఈ 1600కి ప్లస్ ఈ 40 రూపీస్కి కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 1600కి ఆల్రెడీ చూసాం 40 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, సో ఇది 40 రూపీస్ ఇంట్రెస్ట్ ప్లస్ దీనితో పాటు ఇంట్రెస్ట్గా ఉన్న 40 రూపీస్ మీద కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఎంత ఇంట్రెస్ట్, 2.5%. సో 2.5% అంటే 40 రూపీస్లో 2.5 ఎంత అవుతుంది, 10% అంటే 4 రూపీస్ అవుతుంది. దాన్ని బై 4 చేసుకుంటే 2.5% వచ్చేస్తుంది. అంటే 4/4 1 రూపీ అవుతుంది. సో 1 రూపీ. ఓకే, అంటే టోటల్ ఎంత అయింది ఇప్పుడు మనకి, దీని మీద 40 రూపీస్ వచ్చింది, దీని మీద 40 + 40 + 1 రూపీ అంటే 81 రూపీస్. సో 81 రూపీస్ ఫస్ట్ 1600లో వచ్చింది ప్లస్ 40 రూపీస్ నెక్స్ట్ 1600లో వచ్చింది. టోటల్ ఎంత అయింది, 121 రూపీస్. అంటే మనకి ఇంట్రెస్ట్ రూపంలో వచ్చింది ఎంత, ఈ 2 టర్మ్స్కి కూడా కంప్లీట్గా మనకి 2 డిపాజిట్స్కి కూడా ఎండ్ ఆఫ్ ద ఇయర్కి మనకి టోటల్ ఇంట్రెస్ట్ రూపంలో వచ్చింది 121 రూపీస్. సో 121 రూపీస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ 25,000 రూపీస్ ఆఫ్టర్ 3 years అట్ ద రేట్ ఆఫ్ 12% per annum? ఓకే. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు అంతే. మనకి ప్రిన్సిపల్ ఇచ్చేస్తాడు, అలాగే టైం ఇచ్చాడు, రేట్ కూడా ఇచ్చేస్తాడు. ఇక్కడ హాఫ్ ఇయర్ బేసిస్, క్వార్టర్ ఇయర్ బేసిస్ అనేది కూడా అడగలేదు, ఇయర్ బేసిస్సే తీసుకున్నాడు. ఓకే. కాబట్టి డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఫస్ట్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం. వచ్చిన ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ రూపంలో క్యాలిక్యులేట్ చేసుకుంటూ 3 times క్యాలిక్యులేట్ చేసేస్తే డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి. పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 12%. ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాడు? సమ్ అనేది 25,000. 25,000లో 10% ఎంత అవుతుంది? అండ్ రఫ్గా క్యాలిక్యులేట్ చేసామనుకోండి, 10% ఎంత అవుతుంది? 2,500 అవుతుంది. మనకి ఇంకెంత ఉంది? ఇది 12% కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసింది ఇది 10% కాబట్టి ఇంకా 2% క్యాలిక్యులేట్ చేయాలి. 2% అంటే ఎంత అవుతుంది? 1% 250 కాబట్టి 2% అంటే 500 అవుతుంది. ఓకే. సో 2% అంటే 500. అంటే టోటల్ 12% ఎంత అయింది? సో 12% ఈజ్ ఈక్వల్ టు 3,000. ఓకే. అంటే ఇది 1 yearకి మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 3,000 వచ్చింది. ఎప్పుడు ఫస్ట్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేసే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమే కదా అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ 3,000 అయింది. ఈ 3,000ని రాసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేసింది 3,000 ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు సెకండ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ ఇయర్ కూడా ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? 12%. సో 25,000లోని 12% ఎంత అవుతుంది అనుకున్నాం? 3,000. ఇది కామన్. ప్లస్ ఇక్కడ ఉన్న 3,000కి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. అది 12% చొప్పున. దీంట్లో 10% ఎంత అవుతుంది? 300 అవుతుంది. ఓకే. దాంట్లో ఎక్స్ట్రాగా 2% అంటే 3,000లో 2% ఎంత అవుతుంది? సో 1% అంటే 30 అవుతుంది కాబట్టి 30 + 30 60 అవుతుంది. అంటే 300 + 60 360. ఓకే. అంటే 3,000కి మనకి ఇంట్రెస్ట్ అనేది 360 అవుతుంది. సో ఇప్పుడు మనం వేయాల్సింది, ఇది ఫస్ట్ ఇయర్కి 3,000 వేసాము. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో అసలు ఎంత అయితే ఉందో దాని మీద 3,000 క్యాలిక్యులేట్ చేసాము. ముందు వడ్డీ ఎంత ఉందో దాని మీద క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది 360. ఓకే. అండ్ థర్డ్ ఇయర్లో ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సో అసలు మీద క్యాలిక్యులేట్ చేయండి. ఎంత? 3,000. ఓకే. ప్లస్ ఇక్కడ కంపల్సరీ ఈ రెండింటి మీద మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ప్లస్ ఈ ఇంట్రెస్ట్ మీద కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటి మీద అంటే 6,000. 3,000కి 360 అయింది అంటే 6,000కి ఎంత అవుతుంది? 12% చొప్పున 720. ప్లస్ ఈ 360కి క్యాలిక్యులేట్ చేయాలి. 360కి 12% క్యాలిక్యులేట్ చేయాలి. 360కి 12% అంటే మీకు ఎంత అవుతుందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 360లో 10% అంటే 36 అవుతుంది. ఓకే. ఇంకెంత కావాలి? 2% కావాలి. సో 36 ప్లస్ 2%. 2% అంటే ముందు 1% చూడండి. 1% 3.2 అంటే 2% 3.6 అనేది 1% అవుతుంది. సో 2% అంటే 7.2 అవుతుంది. అంటే ఎంత అయింది? 43.2. సో ఇది 43.2. ఓకే. ఇది 3 ఇయర్స్కి టోటల్ ఇంట్రెస్ట్. 3 ఇయర్స్కి టోటల్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎంత అయింది? 3,000 చొప్పున 3 times ఉంది కాబట్టి మొత్తం మనకి ఎంత అవుతుంది? 9,000. సో 9,000 ప్లస్ 360 ప్లస్ 720. 360 ప్లస్ 720 అవుతుంది 0810. అంటే 1,080 అయింది. ప్లస్ 43.2 యాడ్ చేయండి.
సో 9000 ప్లస్ 1080 అంటే 10,080. 10,080 ప్లస్ 43.2 ఎంత అవుతుంది? 10,123.2. సో 10,123.2 ఇస్ ద ఆన్సర్. ఓకే. సో ఫార్ములాను వేయక్కర్లేదు, ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఇది ఫాస్ట్ ప్రాసెస్ రావాలి అంటే కంపల్సరీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చేస్తేనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ per annum will a sum of 1200 rupees become 1348.32 in 2 years? ఓకే, సో ఇక్కడ టైం ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు, అలానే సమ్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? 2 ఇయర్స్లో ఎంత పర్సెంట్ చొప్పున అయితే మనకి ఈ అమౌంట్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది డైరెక్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సరే ఎటువంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సిన పని లేదు. అది కూడా మనకి ఇచ్చిన 2 ఇయర్స్కే కాబట్టి ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే అమౌంట్ మైనస్ సమ్ 1348.32 మైనస్ 1200. ఓకే, సో దీన్ని తీసేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది వస్తుంది. ఎంత వస్తుంది చూడండి, 148.32. దీన్ని చూస్తూనే మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు, ఇంకేం చేయాల్సిన పని లేదు. సో ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. 148.32 అనుకున్నాం. యాక్చువల్గా 2 ఇయర్స్కి దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసామనుకోండి, ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్లే చూడండి. ఓకే, 6 ఇచ్చాడు, 6.5 ఇచ్చాడు, 7 ఇచ్చాడు, 7.5 ఇచ్చాడు. ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి చూడండి. 6% చొప్పున 2 ఇయర్స్కి. ఓకే, ఎంత అవుతుంది 1200కి? సో 10% అయితే 120. అందులో 0.5% ఎంత అవుతుంది? 10% అయితే 120, హాఫ్ అంటే 60. మనకు కావాల్సింది ఇక్కడ ఫస్ట్ 6% ఉంది. 6% కాబట్టి ఇంకా 1% యాడ్ చేయాలి. అంటే 1% 12 యాడ్ చేస్తే 72. అంటే 1 ఇయర్కి 72 అయింది. 2 ఇయర్స్కి ఎంత అవుతుంది? కంపల్సరీ 144. ఓకే, ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీ ఈ ఇంట్రెస్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 72కి 6% అంటే ఎంత అవుతుంది చూడండి. ఇందులో 1% ఎంత అయితే ఎంత అవుతుంది? 0.72 ఇంటూ 6 చేయండి. ఇంటూ 6 చేస్తే ఎంత అవుతుంది? 6 ఇంటూ 2 12, ఇంకా 1 ఉంది. 6 ఇంటూ 7 42 ప్లస్ 1 43. ఓకే, సో మనకి టోటల్ ఎంత అవుతుంది? 4.32. ఓకే, ఈ 4.32 అనేది దీనికి యాడ్ చేస్తే ఎంత అయింది? 4.32. సో 148.32 మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా కూడా చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఆన్సర్లో 148.32 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్గా మనకు వచ్చింది. అయితే ఈ 6%కి చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ 144 అయింది. అదే సింపుల్ ఇంట్రెస్ట్ 6.5కి చూసుకున్నారనుకోండి, మీకు ఎంత వస్తుంది? ఫస్ట్ ఇయర్ 78 వస్తుంది, సెకండ్ ఇయర్ ఇంకొక 78 అంటే 156 వస్తుంది. మనకు కావాల్సిన దానికంటే దాటిపోతుంది కదా. సో దీని తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ కూడా దీనికంటే ఎక్కువే కదా. అటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్గా ఇంకా మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇంకో ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్ 6% అనేది ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో డైరెక్ట్గా అంటే మనకి 148.32 వచ్చింది. దీంట్లోంచి దీన్ని మైనస్ చేస్తే సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మేట్లోనే సాల్వ్ చేసి చూస్తున్నాం. 6%, 6.5%, 7.5 ఆన్సర్స్లో ఉన్నాయి. ఫస్ట్ 6% తీసుకున్నాం. 1200కి మనం క్యాల్కులేట్ చేస్తే 144 అని సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది 2 ఇయర్స్కి. ఓకే,
6.5కి చూస్తే ఎంత వస్తుంది? 2 ఇయర్స్‌కి 156కి వెళ్ళిపోతుంది. 156 మనకు కావాల్సిన రేంజ్ ఎంత? 148. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఎంత యాడ్ చేసినా దీనికే యాడ్ చేస్తేనే ఈ వాల్యూ వస్తుంది. దీనికి ఇంకా ఎంత యాడ్ చేసినా సరే ఇది మైనస్ చేయాలి తప్ప ప్లస్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మన ఆన్సర్ ఈ 3 వాల్యూస్ ఎక్కువే ఉన్నాయి కాబట్టి 6 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. సో 6% ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్బర్ట్ invested an amount of 8,000 in a fixed deposit scheme for 2 years at compound interest rate 5% per annum. ఓకే. సో ఆల్బర్ట్ అనే ఆయన 8,000 అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 5% per annum. హౌ మచ్ అమౌంట్ విల్ ఆల్బర్ట్ గెట్ ఆన్ మెచ్యూరిటీ ఆఫ్ ద ఫిక్స్డ్ డిపాజిట్? సో మెచ్యూరిటీ అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో దాన్ని మెచ్యూరిటీ అమౌంట్ అంటాం. ఓకే. అంటే ఇప్పుడు మనం 2 ఇయర్స్కి టోటల్ అమౌంట్ అనేది తీసుకోవాలి. సో 2 ఇయర్స్కి 1 ఇయర్కి ఎంత వచ్చింది? 1 ఇయర్కి మామూలుగా మనం క్యాల్కులేట్ చేయాలి కాబట్టి 8,000 అనేది సమ్ ఇచ్చాడు. ఓకే. ఇందులో 5% చొప్పున క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ 1 ఇయర్కి ఎంత అవుతుంది? 5% అంటే 10% చొప్పున 800 అవుతుంది. దీన్ని హాఫ్ చేస్తే 400 అవుతుంది. అంటే ఇది ఫస్ట్ 1 ఇయర్కి. ఓకే. ఫస్ట్ 1 ఇయర్కి 400 అయింది. సెకండ్ ఇయర్ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఉన్న సమ్లోంచి తీసుకోవాలి ప్లస్ ఈ ఇంట్రెస్ట్లోంచి తీసుకోవాలి. సో ఆల్రెడీ ఉన్న సమ్లోంచి 5% ఎంత? 400. సో ఆల్రెడీ ఉన్న సమ్ నుండి మనం తీసుకుంటే కనుక 5% ఇంట్రెస్ట్ 400 వస్తుంది. ప్లస్ దీనితో పాటు దేన్ని యాడ్ చేయాలి? ఈ 400లో 5% యాడ్ చేయాలి. 400లో 5% అంటే ఎంత అవుతుంది? 10% అంటే 40 అవుతుంది. దాన్ని బై 2 చేసుకుంటే 20 అవుతుంది. అంటే 20. ఓకే. సో 2 ఇయర్స్కి ఇచ్చాడు కాబట్టి ఇంకా క్యాల్కులేట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు దీన్ని యాడ్ చేసేయండి. 400 ప్లస్ 400 800 ప్లస్ 20 అంటే 820 అవుతుంది. మనకి టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ కావాలి. మెచ్యూరిటీ అమౌంట్ అంటే ఇక్కడున్న అసలుకి కలపాలి. ఓకే. అంటే 8,000 ప్లస్ 820. ఓకే. కలిపితే ఎంత అవుతుంది? 8,820 రూపీస్. సో సిఐ అడిగితే అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితే 820 అవుతుంది. టోటల్ అమౌంట్ అడిగితే 8,820 అవుతుంది. సో 8,820 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కొన్ని క్వశ్చన్స్. ఇంకా దీనిపైన డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాము. సో ఈ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.